నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మూలపేట భోగాపురం తీర ప్రాంత రోడ్డును వెంటనే నిర్మిస్తాం. రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. కాపులుప్పాడలో బయోమైనింగ్ నిర్వహణను పరిశీలించిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. జగదాంబ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైన స్వాతి షాపింగ్ మాల్ సందడి చేసిన సినీ తార శ్రీలీల. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్నామన్న సంస్థ అధినేత రమణబాబు. టీటీడీ దేవాదాయ శాఖ ఉమ్మడి అంశాలపై చర్చ. సమన్వయంతో ముందుకెళ్తామన్న మంత్రి రామనారాయణ రెడ్డి. మూలపేట నుంచి భోగాపురం వరకు తీర ప్రాంతం మీదుగా రోడ్డు మంజూరు కావడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ సాగరమాల కన్వెన్షన్ లో నిర్వహించిన రోజ్గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మేళాలో 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. విశాఖ వేదికగా రోజ్గార్ మేళా జరిగింది. ఈ మేళాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన రోజ్గార్ మేళాకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తర ఎమ్మెల్యే పెనుమస్త విష్ణుకుమార్ రాజు, వాల్తేరు డిఆర్ఎం లలిత్ బోహ్రా, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 52 మందికి మంత్రి రామ్మోహన్ నాయుడు నియామక పత్రాలు అందజేశారు. రోజ్గార్ మేళా ఓ చరిత్రలా ముందుకు సాగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోదీ దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐవి ప్రాథమిక నివేదిక వచ్చిందన్నారు. ఈ నివేదిక ద్వారా ప్రమాదానికి ఉన్న కారణాలు నిర్ధారించలేమన్నారు. అయితే తొలిసారిగా బ్లాక్ బాక్స్ డేటాను స్వదేశీయంగా డీకోడ్ చేశామన్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. విమాన ప్రమాద బాధితులకు న్యాయం చేస్తామన్నారు. మూలపేట భోగాపురం తీర ప్రాంతం రోడ్డు డిపిఆర్ దశలో ఉందని, ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ. అటువంటి కళకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. డిపిఆర్ స్టేజెస్ లో ఉంది. దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం, విజయనగరం, అలాగే శ్రీకాకుళం, ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది. తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని, ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలని అంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు. దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి, నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం. మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది 3 జిల్లాలకి కూడా. అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని. వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్. అయితే ఉత్తరాంధ్రలో ఈ రోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంచి బ్రహ్మాండమైన లైన్, రైల్వే లైన్ ఉంది. అది డబుల్ లైన్ ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం. అలాగే మనకి హైవే, నేషనల్ హైవే ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు ఈరోజు అడిషనల్ గా మనం మాట్లాడుకున్నటువంటి బీచ్ కారిడార్ హైవే కూడా ఈరోజు అవుతుంది. సో ఎయిర్పోర్ట్స్, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్స్, అలాగే రైల్వే లైన్, ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని క్రియేట్ చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనం చూసాం నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో కాగ్నిసెంట్, టీసీఎస్, అనేకమైన ఐటీ సంస్థలు, అంటే ఒక ఫైనాన్షియల్ ఐటీ హబ్ గా విశాఖపట్నం క్రియేట్ చేయడానికి ఎంతో కృషి గత సంవత్సర పాలనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు చేశారు. కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సహకరించారు. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరాంధ్రకు వచ్చాయని మనం చెప్పుకోవాలి. ఒక సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి శంకుస్థాపన కూడా చేశారు. రైల్వే జోన్ ని మనం స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం.
అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుంటున్నాం. సో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోజ్గార్ మేళాలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కాపులుప్పాడలో బయో మైనింగ్ సక్రమంగా నిర్వహించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, జిందాల్ వేస్ట్ టు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, జిగ్మా సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో ఏపీలో 5 నగరాలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. విశాఖ నగరానికి జాతీయ స్థాయిలో మినిస్ట్రియల్ అవార్డు వచ్చింది. స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ అవార్డు సాధ్యమైంది. కాపులుప్పాడ డంపింగ్ యార్డులో బయోమైనింగ్ నిర్వహణకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. బయోమైనింగ్ ప్రదేశంతో పాటు అక్కడ ఉన్న ల్యాబ్లలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. బయోమైనింగ్ ప్రక్రియ పూర్తయిన ప్రాంతంలో పచ్చదనాన్ని పెంపొందించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. ఏ రోజు ఉత్పత్తి అయ్యే చెత్తను ఆ రోజే ప్రాసెస్ అయ్యే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే డ్రోన్ల ద్వారా సర్వే చేపడతామన్నారు. నగరంలో వస్తున్న 1200 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ తయారీ అద్భుతంగా జరుగుతుందన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వీరందరి సారథ్యంలో స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టడానికి మా పూర్తి స్థాయిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఇక రెండవది, జీవీఎంసీకి సంబంధించి మరి ఏదైతే ఈ వేస్ట్ కలెక్షన్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి ఏదైతే జరుగుతుందో అది మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రాబోయే 2-3 నెలల కాలంలో దాదాపుగా ఒక 95 ఎలక్ట్రిక్ వాహనాలని జీవీఎంసీకి అందించబోతున్నాం. వాటి ద్వారా ఇంకా మెరుగ్గా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నగరంలో కూడా ఎయిర్ క్వాలిటీ కూడా మెరుగుపడాలి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మనం ప్రగతిని సాధించాలి అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మరి దానికి గాను అందుకనే ఈవీస్ లోకి ఇవాళ వేస్ట్ కలెక్షన్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడినట్లయితే పొల్యూషన్ కూడా, కాలుష్యాన్ని కూడా మనం నియంత్రించవచ్చు, ఎయిర్ క్వాలిటీని కూడా మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 95 వాహనాలని మేము రాబోయే 2-3 నెలల్లోనే జీవీఎంసీకి అందించబోతున్నాం. అంతేకాకుండా ఇందాకనే కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది, కాంపాక్టర్స్ సంబంధించి కూడా ఇంకా అదనంగా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వారు తెలియజేస్తే వాటిని కూడా సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మొబైల్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ గా మనం కాంపాక్టర్స్ ని వినియోగించుకోవచ్చు. తద్వారా ఆ వేస్ట్ కలెక్ట్ అయిన వేస్ట్ ని ప్రాసెసింగ్ ఫెసిలిటీకి ఇంకా ఎఫిషియెంట్ గా తీసుకురావచ్చు. కాబట్టి కాంపాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున మేము ప్రొక్యూర్ చేయబోతున్నాం. దానిలో జీవీఎంసీ రిక్వైర్మెంట్ ను కూడా మేము త్వరలోనే ఫుల్ఫిల్ చేస్తాం. ఇక్కడ కాపులుప్పాడలో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 లక్షల టన్నుల చెత్తని దాన్ని క్లియర్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చేపట్టడం జరిగింది. మరి గతంలో క్లియర్ చేసిన తర్వాత కూడా ఇంకా దాదాపుగా మరి 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త, పాత చెత్త ఏదైతే పేరుకుపోయిందో ఇక్కడ దానిని క్లియర్ చేసే బాధ్యత జిగ్మా కంపెనీ వాళ్ళకి మేము ఇచ్చాం. మరి ఆ కంపెనీ యొక్క పనుల్ని పర్యవేక్షించడానికి నేను స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది కమిషనర్ గారితో కలిసి. మరి ఇప్పటికే 163,107 మెట్రిక్ టన్నులు జూలై 11వ తేదీకి వారికి అప్పచెప్పినటువంటి 2,01,400 మెట్రిక్ టన్నుల కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దానిలో 163,107 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 80.99% ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఒక 38,293 టన్నులు ఉంది. ఆ పనులన్నీ కూడా ఇక్కడ పర్యవేక్షించాం. ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దానిలో నుంచి ఆర్డీఎఫ్, రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూల్, అది తీసి దానిని ఇక్కడ ఉన్నటువంటి డబ్ల్యూటీ ప్లాంట్, మన జిందాల్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లాంట్ కి అందించడం, అదేవిధంగా మిగతా ఇనర్ట్స్ గానీ, అదేవిధంగా మిగతా సిల్ట్ గానీ, సాయిల్ గానీ ఉందో దాన్ని సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్స్ కి పంపించేటటువంటి కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది.
విశాఖ నగరానికి జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో ప్రథమ స్థానంలో నిలబడే లక్ష్యంగా జీవీఎంసీ ముందుకు వెళ్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు డాక్టర్ నరేష్ కుమార్, కనక మహాలక్ష్మి, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖలో స్టార్అప్ వైజాగ్ సరికొత్త షాపింగ్ మాల్ ప్రారంభమైంది. జగదాంబ సెంటర్లో స్వాతి షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా సినీ తార అందాల భామ శ్రీలీల సందడి చేశారు. నవ్య నూతన వస్త్ర సోయగాలు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. స్వాతి షాపింగ్ మాల్ విశాఖకు వచ్చేసింది. చీరాల, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు, విజయవాడలో వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొన్న స్వాతి షాపింగ్ మాల్ స్టార్ ఆఫ్ వైజాగ్గా తళుక్కుమంది. 5 తరాల నమ్మకంతో వినియోగదారులు, అనేక కుటుంబాల ఆకాంక్షలకు తగ్గట్టు వస్త్ర సోయగాలను అందిస్తున్న స్వాతి షాపింగ్ మాల్ జగదాంబ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా సినీ స్టార్ అందాల భామ శ్రీలీల సందడి చేశారు. మాల్ను లాంఛనంగా ప్రారంభించారు. ఆమెతో పాటు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు ప్రారంభోత్సవంలో ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. శ్రీలీల రాకతో ఒక్కసారిగా ప్రాంతమంతా జోష్తో నిండిపోయింది. అభిమానుల కేరింతల నడుమ ఆమె మాల్ను ప్రారంభించారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. బెస్ట్ కలెక్షన్స్ను సింగారించారు. అగ్గిపెట్టెలో ఒదిగిపోయే నాజూకు పట్టుచీర, పరిమళం వెదజల్లే పట్టుచీర, రంగులు మార్చే ఊసరవెల్లి పట్టుచీరలతో శ్రీలీల హొయ్యలొలికించారు. విశాఖలో సరికొత్త వస్త్ర ప్రపంచం స్వాతి షాపింగ్ మాల్లో 4 అంతస్తుల్లో వైడ్ రేంజ్లో కలెక్షన్ కొనుగోలుదారులను మంత్రముగ్ధులను చేస్తోంది. పట్టు, హై ఫ్యాన్సీ, హై హ్యాండ్లూమ్ చీరలు, పట్టు పావడాలు, హాఫ్ శారీస్ మైమరిపిస్తున్నాయి. లో ఫ్యాన్సీ, సింథటిక్, హ్యాండ్లూమ్ శారీస్, హోమ్ ఫర్నిషింగ్ కస్టమర్లను కనువిందు చేస్తున్నాయి. వెస్ట్రన్ వేర్, చుడీదార్స్, క్రాప్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్స్ యూత్ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. షూటింగ్స్, షర్టింగ్, ఎథ్నిక్ వేర్, క్యాజువల్, ఫార్మల్ వేర్, బ్రాండ్, అన్బ్రాండ్స్ వస్త్రాలు పురుషులను ఆకట్టుకుంటున్నాయి. ఇక చిట్టిపొట్టి చిన్నారుల కోసం కిడ్స్ వేర్ విభాగంలో వస్త్రాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఒక్కసారిగా మాల్ ఓపెన్ కావడంతో కొనుగోలుదారుల తాకిడి పెరిగిపోయింది. చూపించండి నాకు సార్. సార్ మీరు మేడం ఒకసారి పట్టుకో. విశాఖకు రావడం, స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ముద్దుగుమ్మ శ్రీలీల అన్నారు. ఇక్కడ కలెక్షన్ అద్భుతంగా ఉందని చెప్పారు. జీవితంలో తానెప్పుడూ అగ్గిపెట్టులో పట్టే చీర చూడలేదని, పరిమళ పట్టు చీర ఇలా వినూత్న వస్త్రాలకు స్వాతి షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్గా నిలుస్తుందని అన్నారు. అందరూ ఈ మాల్ను సందర్శించాలని కోరారు. హలో వైజాగ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వస్తున్నా. సో మీ అందరినీ కలిసి మాట్లాడి చాలా ఎంజాయ్ చేస్తాం మేము. సో చాలా చాలా బాగుంది, చాలా అందంగా ఉంది కలెక్షన్. అందరూ వచ్చి షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ. స్పెషల్ ఒకేజన్ ద స్టార్ ఆఫ్ వైజాగ్ మన స్వాతి షాపింగ్ మాల్ ఓపెనింగ్కి చాలా బాగా ప్రమోట్ చేశారు. చాలా బాగా ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడే కొత్త ఇన్నోవేషన్స్ కూడా చూసాను. ఫస్ట్గా ఐ థింక్ మేము లాంచ్ చేసింది ఇవాళ ఒక అగ్గిపెట్ట పట్టు చీర. ఇది నేను నా జీవితంలో ఎప్పుడు వినలేదు. ఒక అగ్గిపెట్టలో పట్టేస్తుంది ఒక పూర్తిగా ఒక ఫుల్ పట్టు చీర. సో నాకు బాగా నచ్చిన చీర అది. అండ్ అలాగే సుగంధ పరిమళ పట్టు చీర. సో మంచి స్మెల్ వస్తుంది పట్టు చీర నుంచి. సో ఇలాంటి కొత్త ట్రెండ్స్, అలాగే కొత్త ప్యాటర్న్స్, డిజైన్స్ అండ్ సో మెనీ వేరియేషన్స్ నాకు చాలా నచ్చింది. ప్రైస్ ఇచ్చారు. ఊసరవల్లి పట్టు చీర అంట. సో కలర్ చేంజ్ అయ్యే పట్టు చీర.
సో ఈ ఇంట్రెస్టింగ్, నేను ఇప్పటి వరకు ఇన్ని ప్లేసెస్కి వెళ్ళాను కానీ ఐ డోంట్ థింక్ ఒక అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర, సుగంధం స్మెల్ అంటే పర్ఫ్యూమ్ అవసరం లేదేమో, అలాంటి పట్టు చీర, ఊసరవల్లి పట్టు చీర, కలర్ మారే పట్టు. సో ఐ థింక్ మీరు అందరు రావాల్సిందే. ఇట్స్ వెరీ వెరీ నైస్, చాలా కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. విశాఖలో 7వ బ్రాంచ్గా స్వాతి షాపింగ్ మాల్ను నెలకొల్పడం ఆనందంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అన్నారు. క్వాలిటీ వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్నారని చెప్పారు. 70 ఏళ్లు వస్త్ర రంగంలో తమకు అనుభవం ఉందని షాపింగ్ మాల్ అధినేత రమణబాబు తెలిపారు. తమకు సొంత మగ్గాలున్నాయని అన్నారు. 40-50 ఏళ్లలో అగ్గిపెట్టెలో పట్టే 6 గజాల పట్టు చీరను ఎవరూ తయారు చేయలేదని, ఆ ఘనత తమకే దక్కిందని అన్నారు. తమ వద్ద 99 రూపాయల నుండి 4 లక్షల విలువ చేసే చీరలున్నాయని అన్నారు. దీంతో పాటు కుటుంబమంతటికీ సరిపడే వస్త్ర సోయగాలు నమ్మకమైన ధరలకు అద్భుతమైన ఆఫర్స్తో నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామని చెప్పారు. తమను ఆదరించాలని కోరారు. మన జగదాంబ సెంటర్లో స్వాతి షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాల అనుబంధం కలిగి 7వ షాప్కి ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్, విశాఖపట్నంలో దొరకనటువంటి అగ్గిపెట్టెల శారీ, అలాగే సెంటెడ్ శారీసు, డిఫరెంట్ టైప్. వీళ్ళకి సొంత మగ్గాలు ఉన్నాయి, సొంత బ్రాండ్ తోటి వీళ్ళు ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది. ఇది 7వ షాపు. దీనికి రమణబాబు గారు ఓనర్గా ఉంటున్నారు. ఈయన 4 ఫాదర్స్ నుంచి కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు. 2 పిల్లలు, సాకేత్ అలాగే సాత్విక్, వీళ్ళిద్దరూ కూడా ఈ వ్యాపారంలో ఉన్నారు. వీళ్ళు డెడికేట్గా ఇక్కడే ఉంటూ కస్టమర్కి ఏది కావాలో, ఏ టైప్ శారీస్ కావాలో చూసి అది తెప్పించి విశాఖపట్నంలో అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో, క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఉన్న శారీస్ వీళ్ళ ప్రత్యేకత. మా సొంత మగ్గాలతో మేము నేయించిన చీరలు కొంచెం వినూత్నంగా, ఇంతవరకు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా, పాత రోజుల్లో మనం వినుంటాము 6 గజాల పట్టు చీర అగ్గిపెట్టెలో ఉన్నది తయారు చేసిన ఘనత మన ఇండియాకి ఉంది. అది నేత చీరల్లో మన ఇండియాకు ఉన్న ప్రత్యేకత. ప్రపంచం మొత్తం కూడా దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన 40-50 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇది అగ్గిపెట్టెలో 6 గజాల పట్టు చీరని తయారు చేసి వాటిని ప్రదర్శనకి ఉంచడం కానీ ఎవరూ జరగలేదు. దాన్ని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే ఇంకొక ఇన్నోవేషన్ పట్టులో ఏంటంటే పరిమళించే పట్టు చీర, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన సెంటెడ్ పర్ఫ్యూమ్ పట్టు చీరను తయారు చేయడం జరిగింది. ఇది కూడా కస్టమర్ల దగ్గర నుంచి చాలా గ్లోబల్ ఫ్యాషన్తో స్థానికుల హృదయాలను ఆకట్టుకునేలా స్వాతి షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక ఫ్యాషన్ సాంప్రదాయ విలువలతో పాటు కుటుంబ ఆకాంక్షలకు సరిపడేలా తీర్చిదిద్దిన ఈ మాల్ ఒక సంపూర్ణ సకుటుంబ ఫ్యాషన్ మాల్గా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సాకేత్, సాత్విక్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా మధ్యవర్తిత్వ అవగాహన కార్యక్రమాలను 90 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నమశెట్టి తెలిపారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ వరకు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిబ్బందికి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. మధ్యవర్తిత్వ ప్రాముఖ్యతను, కోర్టుల వెలుపల వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నారు. బార్ అసోసియేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మన భారత ఈ మీడియేషన్ మీద 90 రోజుల క్యాంపెయిన్ ఒకటి ఇచ్చినారు. అది 10వ తారీఖు జూలై, ఈ నెల 10వ తారీఖు నుండి ఎప్పటిదాకా 90 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. అయితే ఈ 1 వీక్ అవేర్నెస్ క్యాంపెయిన్ అని ఈ వీక్లో ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు, ఈ జూలై 16వ తారీఖు వరకు ఈ జరపబడుతుంది. దానిలో భాగంగా నిన్న జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరితో కూడా ఈ మీడియేషన్ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున బార్ అసోసియేషన్ తో కలిసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీడియేషన్ మీద ఏర్పాటు చేశాము. దానిలో భాగంగా మనం మీడియేషన్ మెయిన్గా మన భారతదేశంలో మీడియేషను కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉండడానికి కారణం అవేర్నెస్ లేకపోవటం. అది గుర్తించి సుప్రీంకోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ
ఈ ప్రజల్లో అవేర్నెస్, మీడియేషన్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనే దాని మీద అవేర్నెస్ కల్పించమన్నారు. దాని నిమిత్తం ఈ మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ పాంప్లెట్లు మధ్యవర్తిత్వం ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ప్రచురించడం జరిగింది. ఇంకా ఈ వారం చివరి వరకు కూడా 16వ తారీఖు వరకు కూడా అనేకమైన ప్రోగ్రాంలు జరపబడుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ మీడియేషన్, కోర్టులో ఉన్న కేసుల్ని మీడియేటర్లకు రిఫర్ చేసి మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని అందరినీ కోరటమైంది. స్మార్ట్ మీటర్లను మీ ఇళ్లకు బిగించకుండా అడ్డుకోవాలంటూ సిపిఎం ఇంటింట ప్రచారం నిర్వహించింది. పెందుర్తి ప్రాంతంలోని కార్మిక నగర్లో ఈ ప్రచారాన్ని నిర్వహించారు. పలు వీధులు, అపార్ట్మెంట్లలో ప్రతి ఇంటికి వెళ్లి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని స్టిక్కర్లు అంటించాలని సూచించారు. స్మార్ట్ మీటర్లు ఉరితాడు బిగించే మీటర్లని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 18, 19 తేదీలలో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గోపాలపట్నం కార్యదర్శి జగన్, రమణి, అప్పలనాయుడు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేసింది. అదానీ గారికి కాంట్రాక్ట్ ఇచ్చింది. అదానీ మనుషులు వచ్చి మనందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, బిగించొద్దని చెప్తే ఆగిపోతా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా ఎందుకు బిగించొద్దు? మనకి స్మార్ట్ మీటర్లు పెడితే మనకు ఇప్పుడు వస్తున్న బిల్లు కాస్త 3 రెట్ల నుంచి 10 రెట్లు పెరుగుతాయట. ఎందుకు పెరుగుతాయి? వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రేటు, మిగతా టైంలో ఒక రేటు. ఆ రకంగా పెట్టి దాంట్లో మన సెల్కి ఎలాగైతే చిప్ ఇస్తారో చిప్ దాంట్లో పెట్టి ఆ చిప్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ముందుగా రీఛార్జ్ చేసుకుంటే మనకు కరెంట్ వస్తుంది, లేకపోతే ఆగిపోద్ది. దాని కంట్రోల్ అంతా అదాని కంప్యూటర్లో ఉంటుంది. ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు వల్ల ఇప్పటికే ఆల్రెడీ మన పక్కనే ఉండే సినముసిరివాడ పిండి మిల్లి మధ్యకాలంలో అడిగితే అంత ముందు వాళ్ళకి స్మార్ట్ మీటర్ పెట్టకముందు 2300 వచ్చేది బిల్లు అంట. స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వాళ్ళకి 12700 వస్తుందట. అంటే స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ఎంతగా బిల్లు పెరుగుతుంది. ఇప్పటికే కమర్షియల్ పెట్టారు. కారంచేడు దళిత అమరవీరుల 40వ వర్ధంతి సభను పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. దేశంలో సామాజిక న్యాయ పోరాటాన్ని మలుపు తిప్పిన కారంచేడు నరమేధానికి 40 ఏళ్లు పూర్తయ్యాయని POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి భగత్ సింగ్లు అన్నారు. కారంచేడులో 1985 జూలై 17న దళితుల నెత్తురు ఏరులై పారిందన్నారు. ఓ పథకం ప్రకారం అగ్రవర్ణాలు భయానక దాడికి ఎగబడ్డారని చెప్పారు. దీనిపై ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. కారంచేడు, చుండూరు తదితర సామాజిక న్యాయ పోరాటాల నుంచి చైతన్యాన్ని స్ఫూర్తిగా స్వీకరించడమే తమ లక్ష్యంగా చెప్పారు. న్యాయపరమైన విషయాల్లోనే కాకుండా సామాజిక చట్రంలో అనేక మార్పులు తీసుకురావడానికి జరిగిన కృషిలో ఇవాళ మళ్ళీ మనమంతా ఒక చోటకు వచ్చి దానికి రూపకల్పన చేయడానికి పూనుకున్నందుకు ఈ వేదిక, ఈ కార్యక్రమం, ఈ చర్చ, ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందువల్ల పాత్రికేయులకు, పాత్రికేయ మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న అందరూ కూడా ఇవాళ పరిస్థితిని గమనించి ఈ పరిస్థితిని మార్చేందుకు గట్టి కృషిలో మీరు భాగస్వామ్యం అవ్వాలని నేను మీ అందరికీ విన్నవిస్తూ, జై భీమ్, జై భారత్. నా పేరు శ్రీరా నేతాజీ భగత్ సింగ్. అందరికీ భగత్ సింగ్గా తెలుసు. అందువల్ల నా పేరు నేను కంటే ఏదైతే మూమెంట్కి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యం ఉందో అందులో మన జనరేషన్ని, అంటే మీరు నేను, మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని భాగస్వామ్యం చేయటమే అత్యంత కీలకము, ముఖ్యమని నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ
నమస్కారం తెలియజేస్తాను. ఒక కారణం దాని తర్వాత సంబంధించి దాని ఆచరణలో ఇలాంటి చట్టాలన్నీ కూడా ఆచరణలో కావాల్సిన యంత్రాంగం ఏర్పాటు చేయకుండానే విఫలమయ్యాయని చెప్పేసి ప్రభుత్వం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతూ వాటన్నింటిని కూడా అమలు చేయడానికి నిరాకరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు పోరాడి సాధించుకున్న హక్కులని రక్షించుకునేందుకు కూడా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటన్నింటి పరిరక్షణ కోసం, రేపు భవిష్యత్తు కార్యక్రమాలు నిర్ణయించుకోవడం కోసం, గతాన్ని సమీక్షించుకోవడం కోసం, వర్తమానం విశ్లేషించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని 40 ఏళ్ల ఈరోజు ఏదైతే పోరాట చరిత్ర ఉన్నదో కారంచేడు జరిగిన 40 ఏళ్ళైన సందర్భంగా కారంచేడు, చుండూరు అమరవీరులను స్మరించుకుంటూ ఈ సామాజిక మార్పు ఉద్యమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మొత్తం కూడా పీడిత కులాలకి, పీడిత వర్గాలందరికీ కూడా ఈరోజు పిలుపునిస్తూ ప్రజా సంఘాలు కూడా ఈరోజు అణగారిన కులాల, అణగారిన వర్గాల, మహిళల, మైనారిటీల, ఆదివాసీల హక్కుల కోసం మనందరం కూడా కలిసి సంఘటితంగా పోరాడాలని ఈ మనువాద కార్పొరేట్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా. విశాఖలో స్వాతి షాపింగ్ మాల్ స్టారప్ వైజాగ్ గా తలుక్కుమంది. జగదంబ సెంటర్ లో నెలకొల్పిన ఈ మాల్ ను పాన్ ఇండియా సినీ స్టార్ శ్రీలీల ప్రారంభించారు. అద్భుతమైన వస్త్ర సోయగాలకు మాల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నాణ్యమైన వస్త్రాలు నమ్మకమైన ధరలకు అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యం అంటున్న మాల్ అధినేత రమణ బాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. విశాఖలో సరికొత్త షాపింగ్ మాల్ స్వాతి షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పాన్ ఇండియా సినీ స్టార్ శ్రీలీల ఈ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్టోర్లో విశేషాలను మనతో మాట్లాడేందుకు సంస్థ అధినేత రమణ బాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ స్టోర్ ప్రారంభోత్సవం జరిగింది, ఏంటి ఈ స్టోర్ ప్రత్యేకత? ముందుగా వైజాగ్ ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంత మంచి ప్రదేశంలో జగదాంబ సెంటర్లో మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇదే ఆదరణ భవిష్యత్తులో కూడా మాకు అందజేస్తారని ఆశిస్తూ, మా ప్రత్యేకత ఏంటంటే 70 సంవత్సరాల నుంచి వస్త్ర వ్యాపారంలో ఉన్నాము. మా సొంత తయారీలు, మా సొంత మగ్గం వల్ల కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయగలుగుతున్నాము. ఒకటి, ఎప్పుడో పురాతన కాలంలో మనం విన్నాము, అగ్గిపెట్టెలో పట్టే 6 గజాల పట్టు చీర. అది ఈరోజు శ్రీలీల గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరిగింది. వారు కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా చూడలేదు అని చెప్పని చాలా ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ఇప్పటివరకు నేను ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేశాను, కానీ ఇటువంటి కొత్త రకమైన చీరలు నేను ఎక్కడా కూడా చూడలేదు. తర్వాత పరిమళించే పట్టు చీర, అది కూడా బాగా సక్సెస్ అయింది. అంటే సుగంధం వెదజల్లుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్నోవేషన్ ఏంటంటే ఊసరవెల్లి పట్టు చీర, రంగులు మారుతుంది పట్టు చీర. ఇలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో మేము రాష్ట్ర వ్యాప్తంగా 7 బ్రాంచులతో ఇది 7వ బ్రాంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నాము. ఇదే సహకారము వైజాగ్ ప్రజలు కూడా మాకు అందజేస్తున్నారు. ఇది లైవ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారమే మాకు అందజేస్తారని, మమ్మల్ని వైజాగ్లోనే ఇంకో 4 బ్రాంచులు ఇవ్వగలిగే శక్తిని మీరు ప్రసాదిస్తారని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చీరల విభాగంతో పాటు చీరల్లో వెరైటీస్, వైడ్ రేంజ్ కలెక్షన్, అదేవిధంగా మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేర్ కావచ్చు, ఎలాంటి వెరైటీ? చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీసు, తర్వాత మెన్స్ వేరు, కిడ్స్ వేరు, లేడీస్ వేరు, అన్ని రకాలు కూడా భారతదేశమంతా మొత్తం పర్యటించి కొత్త కొత్త మోడల్స్ని సేకరించి ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా స్వాతి షాపింగ్ మాల్లో యాడ్ అయింది. మా పెద్దబాబు సాత్విక్, చిన్నబాబు సాకేతు, వారిద్దరూ కూడా రెడీమేడ్స్ విభాగంలో సరికొత్త ఇన్నోవేషన్స్ తీసుకొస్తున్నారు. శారీస్లో ఎట్లయితే మాకు ఆ ప్రత్యేకత ఉందో, రెడీమేడ్లో కూడా ఆ ప్రత్యేకతను వాళ్ళిద్దరి సహకారంతో మేము ముందుకు పోతున్నాము. మాకు ఇదే విధమైన సహకారం అందిస్తూ వైజాగ్ మరియు శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్రలో మరిన్ని శాఖలు విస్తరించడానికి మీరు సహకరిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫర్స్ ఏ విధంగా ఉండండి ప్రారంభోత్సవం సందర్భంగా? ప్రారంభోత్సవ ఆఫర్లు మీకు మీరు ఇంతవరకు కూడా కన్నీ విని ఎరగని ఆఫర్లు మీరు చూడబోతున్నారు. హ్యాండ్లూమ్ శారీ 25 రూపాయలకే ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర మాత్రమే. అలానే చాలా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. తప్పకుండా విచ్చేయండి. ఈ శ్రావణ శుక్రవారాన్ని మరింత సౌభాగ్యవంగా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన వస్త్ర శ్రేణితో స్వాతి షాపింగ్ మాల్ ఇక్కడ అటాసంగా ప్రారంభమైంది. ఎన్నో ఆఫర్లు, వైడ్ రేంజ్లో కలెక్షన్ ఉంది. మగవాళ్ళను చీరలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేవిధంగా కుటుంబం అంతటికీ సరిపడే వస్త్ర సోయగాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మరి స్వాతి షాపింగ్ మాల్ నిలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం. విశాఖలో సిప్ అబాకస్ ప్రారంభమైంది. అంతర్జాతీయ సంస్థగా
11 దేశాలలో విస్తరించిన ఈ ప్రోగ్రాం ద్వారా 10 లక్షలకు పైగా పిల్లలకు దేశంలో అబాకస్ లో శిక్షణ ఇచ్చారు. విశాఖ ఎంవిపి కాలనీలో అబాకస్ ను లాంచ్ చేశారు. సిప్ అకాడమీ దేశంలోని 385 నగరాల్లో గత 22 ఏళ్లుగా అబాకస్లో శిక్షణ అందిస్తోంది. 6 నుండి 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, అంకగణిత నైపుణ్యాలను సిప్ అబాకస్ ప్రోగ్రాంలో అభివృద్ధి చేస్తారు. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యారంగంలో మెరుగైన పనితీరు కనబరిచేందుకు దోహదపడుతోంది. సిప్ అబాకస్ కార్యక్రమాన్ని బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకులు దినేష్ విక్టర్, రీజనల్ బిజినెస్ హెడ్ ప్రవీణ్, స్టేట్ హెడ్ గోపాలకృష్ణులు మీడియాతో మాట్లాడారు. 22 ఏళ్లుగా 1000 కంటే ఎక్కువ కేంద్రాల్లో 500 మంది ఉపాధ్యాయులతో సిప్ అబాకస్ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. విశాఖ పరిసర జిల్లాల్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తామని అన్నారు. పిల్లలను చేర్చడంతో పాటు ఫ్రాంచైజీలుగా భాగస్వామ్యం కావాలనుకునే వారికి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన కారుణ్య అనే విద్యార్థి అబాకస్లో తన ప్రతిభను డెమో ఇచ్చి ఆకట్టుకున్నారు. Eight plus 7 plus 6 plus 2 plus 7. What is the answer? 30. Answer is 30. Yes, 30 is correct. 30. Can you see how? But it's understood. You cannot understand. But here you can see 3 beads, and here there is no beads. So we call it as unit place. So if the value in unit place will come in any bit to explain, this is number 1. This good engineering colleges or even chartered accountant stuff, that is one aspect. The second very powerful benefit that the program is like what you mentioned, all the skills you noticed, they develop their concentration, their visual memory, their listening skills, self-confidence, and that benefit is shown up in their studies, in their learning any subject in school. So not only maths, you find many of our students do well in school, in other subjects also. And they're able to learn faster and remember better. And this is very powerful because it's obviously parents love their children to do well in school. And this also is showing up as the children go to higher levels, and this shows up even when they go to class 9, 10. And we have many students who do well in school, and they come back after they finish 10th, 12th and say thank you. Because of your abacus program that you did, I am able to do well in school and life. That's why it's a very powerful program for children which really impacts their life. Now, okay, this is a very good program. So how are we going to actually reach the parents in Vizag? And as a press we're coming covering, but how do all the parents in Vizag? Vizag has almost 2.5 million, almost 25 lakh people. How will they come to know about it? How will they join the program? So this is where we actually have another very interesting model where we look for. As of now, మాకు వచ్చేసరికి 1050 బ్రాంచెస్ ఉన్నాయి, అది ఇండియాలో వరకు. అండ్ అక్రాస్ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసరికి 1100 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. మేము 11 దేశాల్లో ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. అండ్ పర్టికులర్గా ఇండియాలో వచ్చేసరికి మా ఫుట్ఫాల్ చాలా 23 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ 385 సిటీస్ని కవర్ చేస్తున్నాము. పర్టికులర్గా మా దగ్గర ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళని ప్రోత్సహించడానికి గాను మా దగ్గర ఉన్న ఫ్రాంచైజీస్ ఆల్మోస్ట్ ఆల్ 75 to 80% ఆర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 5000+ ట్రైన్డ్ టీచర్స్ ఉన్నారు, అబాకస్ ట్రైన్డ్ టీచర్స్. అండ్ ప్రస్తుతానికి మేము ఇండియాలో 23 రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు విజయవాడ సిటీలో. So whichever child joins our program, we want them to have a major impact on their intelligence. Correct. So that is what our program focuses on. So a little bit about SIP. So it's an international company, as I told. It started in Malaysia by Mr. Kelvin Tam, who is the founder, director for SIP Academy India, and he is currently focusing on SIP Abacus International. Also, he is the managing director. So our worldwide presence, we are present in 11 countries
with more than 1100 centers across the globe. So as you can see, these are the various countries we are present in, and in India last 20 విశాఖలో ప్రారంభమవుతున్న సిప్ అబాకస్ అకాడమీలో పిల్లలను చేర్పించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ అసోసియేట్ ఏరియా హెడ్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోలార్ వల్ల విద్యుత్ బిల్లు తగ్గుతుందని ఈపీడీసీఎల్ ఈఈ బీకే నాయుడు గృహ యజమానులకు సూచించారు. గాజువాక జోన్లోని శ్రీనగర్ సోలార్ రూఫ్ టాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుంటే రాయితీ లభిస్తుందన్నారు. దీని ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. కార్పొరేటర్ స్టాలిన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 71వ వార్డ్ కార్పొరేటర్ రాజాన రామారావు, మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. కనెక్షన్ పెట్టుకునేటువంటి వాళ్ళకి అట్లాగే బీసీకి అయితే ఇంకో 7,000 చంద్రబాబు నాయుడు ఇస్తామని కూడా చెప్పారు. ఆ వివరాలన్నీ కూడా మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మ్యాథ్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు నాయుడు గారిని అందరికీ కూడా గౌరవించడం జరుగుతుంది. మన 72వ వార్డుకు సంబంధించి ఇప్పటికి 2 సదస్సులు మనం పెట్టాం. ఒకటి గౌతమ్గారి చైతన్యులు, అదేవిధంగా చెరిగేట త్రిపుర సెంటర్లో కూడా పెట్టాం. ఈ గారు అట్లనే మన అక్కడ ఆ ఏరియా అసిస్టెంట్ ఇంజనీర్ రామకృష్ణ గారు, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిస్థితి గారు కూడా వచ్చారు. ఉన్న తేడా ఏమిటి, ఎంత ఏరియస్గా ఉంది, తిరిగి 1000 రూపాయలు వస్తాయి. ఈ సోలార్ 300-350 రూపాయలు వస్తుంది. అంటే 2 వంతులు కరెంటు మనకి తగ్గుతుంది, 2 వంతులు బిల్లు తగ్గుతుంది, ఆదా జరుగుతుంది అనమాట మనకి. అలాంటి ఏరియాస్ ఉన్న కనుక ఇవన్నీ కూడా కరెంట్ను కూడా మనకి కొనుక్కున్నా సరే ఒక్కసారి పక్క రాష్ట్రాల నుంచి దొరకట్లేదు. అందు గురించి మనం ఈ యొక్క సోలార్ రూఫ్ టాప్ అనే కార్యక్రమాన్ని పూర్తిగా భారతదేశంలో కూడా వినియోగించి ఈ సోలార్ని అందరూ యూజ్ చేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. దీనివల్ల 1 కిలోవాట్కి నెలకి యావరేజ్గా 120 యూనిట్స్, 2 కిలోవాట్లు అయితే 240 యూనిట్స్, 3 కిలోవాట్స్ అయితే 360 యూనిట్స్ జనరేషన్ రావడం జరుగుతుంది. మీరు మీ కన్జంప్షన్, మీ వాడకం మరియు జనరేషన్ ఏది ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ వాడితే మీరు మాకు పే చేయవలసి వస్తుంది. జనరేషన్ కంటే ఎక్కువ అయితే, జనరేషన్ కంటే మీరు తక్కువ వాడితే మేమే మీకు పే చేస్తాము. యూనిట్కి ₹2.09 లెక్కన మీకు పే చేస్తాము. మా ఈ ఏపీ ఈపీడీసీఎల్ నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరు కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయో వాళ్ళందరూ మీ రూఫ్ టాప్ పైన ఈ సోలార్ సిస్టమ్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో మీరందరూ కూడా మీ ఎవరైతే కామన్ సర్వీస్ ఉంటుందో ఆ కామన్ సర్వీస్కి ఈ పథకాన్ని దానికి కూడా మేము సబ్సిడీ ఇస్తాము. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. తమ స్నేహితుడు జ్ఞాపకార్థం ఎస్వీఆర్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో శ్రీహరిపురంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఫ్రెండ్స్ మీట్ మినిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేసిన శిబిరంలో నిమ్స్ వైద్యులు పాల్గొన్నారు. పలువురు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేశారు. ప్రతి వ్యక్తి రక్తాన్ని దానం చేయడం ద్వారా 2 ప్రాణాలను కాపాడవచ్చునని నిమ్స్ వైద్యురాలు డాక్టర్ హర్షిత అన్నారు. అపోహాలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ ఫ్రెండ్స్ సభ్యులు, వెంకటరమణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూడా మంచి పళ్ళు అలాంటి రిఫ్రెష్మెంట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయించిన వాళ్ళ గారికి, వాళ్ళ టీం గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. బ్లడ్ డొనేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎమర్జెన్సీగా కావాల్సిన వాళ్ళకి, ఇంకా క్రిటికల్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల మనం ఒకరికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాము. అలాంటి గొప్ప పని చేయడం అనేది మనకి ఎంతో అదృష్టం. డొనేషన్ చేయడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ అలాంటివి రాకుండా, గుండె జబ్బులు రాకుండాను, ఇంకా రోగ నిరోధక స్థితి పెరిగేలాగా ఇలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అందరినీ మనస్ఫూర్తిగా కొంచెం వచ్చి డొనేషన్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాగుంది. ఆ రోజు నుంచి మా ఫ్యామిలీ అంతట్లో ఆయన పెద్ద హీరో అయిపోయారండి. ఆయన మంచి హైటా కాదు, మంచి పర్సనాలిటీయా కాదు,
లేకపోతే ఆయన ఏదైనా గొప్ప కార్యాలు చేశారా, ఏమీ కాదు. మా కుటుంబంలో దాదాపు ఒక 5-6 గ్రామాల్లో ఆయన ఆ రోజు ఒక హీరో అయ్యారు. ఏంటి కారణం అంటే అవసరానికి వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు కదండి. ఈ రోజుల్లో హీరో అవ్వాలంటే చాలా చేయాలి, దేశాన్ని కాపాడాలంటే చాలా చేయాలి, ఎన్డీఏ ఎగ్జామ్స్ రాయాలి, ఎన్నో చేయాలి. కానీ ఒక వ్యక్తి ముందుకొచ్చి రక్తాన్ని దానం చేయగలిగితే షీ ఆర్ హీ బికమ్స్ అన్ ఇన్స్టెంట్ హీరో. వెంటనే వాళ్ళు ఒక హీరో అవుతారు. ఈ రోజు రక్తదానం చేస్తున్న మీరందరూ ఒక హీరోస్. మిమ్మల్ని చూసి మేము దానం చేయాలి పర్వాలేదు అనుకున్న వాళ్ళందరూ అంటే నెక్స్ట్ తరం హీరోలు కూడా మనం తయారు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్వీఆర్ ఫ్రెండ్స్ అని ఒక మంచి మహత్తర కార్యక్రమాన్ని అన్నది ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎన్వి రమణ అనే ఒక అబ్బాయి మరి బాగా వర్క్ చేస్తుండగా అనుకూల పరిస్థితుల్లో అకాల మరణం చెందడం వల్ల అతని పేరు స్థిరస్థాయిగా ఉండాలనే ఆలోచనతో మరి ఈరోజు ఈ యొక్క ఎన్వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే భాగంగా మరి ఈరోజు రక్తదాన శిబిరం అన్నది కూడా ఎందరో ప్రాణాలని రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇక్కడ డాక్టర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూలపేట భోగాపురం తీర ప్రాంత రోడ్డును వెంటనే నిర్మిస్తాం. రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం. కాపులుప్పాడలో బయోమైని నిర్వహణను పరిశీలించిన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి. జగదాంబ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైన స్వాతి షాపింగ్ మాల్. సందడి చేసిన సినీ తార శ్రీలీల. నాణ్యమైన వస్త్రాలను నమ్మకమైన ధరలకు అందిస్తున్నామన్న సంస్థ అధినేత రమణబాబు. టీటీడీ దేవాదాయ శాఖ ఉమ్మడి అంశాలపై చర్చ. సమన్వయంతో ముందుకెళ్తామన్న మంత్రి రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి SDV న్యూస్. నమస్తే.